ఈరోజు కోటపల్లి మండలంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే పట్టభద్రులు టీచర్లు ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయో ఉమ్మడి జిల్లాలో 4 జిల్లాల సంబంధించినటువంటి ఓట్లలో పాల్గొన్నటువంటి యువకులకు పట్టభద్రులందరికీ మా బీజేపీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులలో మరి విద్యార్థుల సమస్యలు అయితేనేమి ఉపాధ్యాయుల సమస్యలు అయితేనేమి మరి నెరవేర్చాలంటే వాళ్ళ యొక్క డిమాండ్లు నెరవేర్చాలంటే అది భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి అభ్యర్థులు మల్క కుమరయ్య గారు కానీ అంజిరెడ్డి గారు కానీ వీళ్ళతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మరి కోటపల్లి మండలంలో ఉన్నటువంటి 482 పట్టభద్రులు అత్యధిక సంఖ్యలో వచ్చి ఓటు వేయడం జరిగింది. ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క పట్టభద్రులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజులలో ఏదైనా ఎలక్షన్ ఏదైనా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల యొక్క అడుగు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఎందుకంటే మనం ఢిల్లీలో చూసాము, మొన్న మహారాష్ట్రలో చూసాము, ఎక్కడికి చూసినా కూడా ఎలక్షన్ ఏదైనా అది భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజల యొక్క ఆదరణ మాకు ఈ విధంగా లభించినందుకు ప్రజల యొక్క సమస్యలకు మీద ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రజల తరఫున పోరాడి ప్రజల సమస్యలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ వెంబడించి అమలయ్యే దిశగా ప్రజలకు పక్షాన మేము పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. విద్యార్థులకు మహిళలకు స్కూటీలు ఇస్తున్నారు, మరి విద్యార్థులకు 4000 జీవన వృత్తి ఇస్తున్నారు. అదేవిధంగా మరి ఎవరైతే ఉన్నత చదువులు చదువుతారో వాళ్ళకు కూడా 5 లక్షలు డిపాజిట్ చేస్తాం, 6 లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పేసి కల్లిబోళ్ళు కవర్లు చెప్పి అధికారం వచ్చిందే తప్ప అధికారం వచ్చినాక అందరినీ మర్చిపోయారు. ఈ ఎలక్షన్లో కర్రు కాసి వారద పెడతారు విద్యార్థులు పట్టభద్రులు. ఇక రాబోయే రోజులలో నెక్స్ట్ వచ్చేది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఇదే విధంగా ఆదరిస్తూ అభిమానిస్తూ మా ఎంట నడిచినందుకు మీ అందరికీ మరొక్కసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులు మరియు టీచర్స్ ఎన్నికలలో భాగంగా ఈరోజు చెన్నూరు నియోజకవర్గం అంతా బూతుల పరిశీలన చేయడం జరిగింది. ఎక్కడ చూసినా బూతుల వద్ద సందడి, బీజేపీ కార్యకర్తలతో అట్టహాసంగా సందడి చేస్తూ బీజేపీ శిబిరం అంతా ఆనందోత్సవాల మధ్యన ఉంది. ఎందుకంటే పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ వర్గం మొత్తం బీజేపీ వైపుకు అనుకూలంగా వారు సంతోషంగా మరి బీజేపీకి ఓటు వేస్తున్నామని వారు తెలియజేయడం జరిగింది. ఎక్కడ చూసినా అని ఏ బూత్ దగ్గర చూసినా అని బీజేపీ కార్యకర్తల సందడే ఉంది అని అధికార పక్షం కాంగ్రెస్ వాళ్ళ సందడి అసలు ఎక్కడ కూడా కనిపించలేదు. అక్కడక్కడ వాళ్ళు ఓడిపోతామని వాళ్ళలో భయం నెలకొని అక్కడక్కడ మందమరి బూతుల దగ్గర మా యొక్క బూత్ దగ్గర వాళ్ళు అరాచకత్వం చేసి మమ్మల్ని అక్కడ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అలా కాంగ్రెస్ వాళ్ళు నైరాశ్యంలో పడిపోయారు. ఓడిపోతామనే భయంతో వాళ్ళు 3వ స్థానానికి పోతున్నామనే భయంతో వాళ్ళు నైరాశ్యంలో పడిపోయి ఉల్టా మా మీద నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు భారతీయ జనతా పార్టీ వైపుకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ప్రజలను నట్టేట ముంచి వారి యొక్క ఆశలను అడియాసలు చేసినందున ఈరోజు పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే పనిలో నిమగ్నమై ఉన్నారు. భారతీయ జనతా పార్టీ దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరిగినా ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎలక్షన్ కావచ్చు, మరి ఉప ఎన్నికలు ఎక్కడ వచ్చినా కానీ భారతీయ జనతా పార్టీకే భారతదేశ ప్రజలంతా మరి పట్టం కడుతున్నారు. ఈరోజు భారతదేశంలో ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రిని ఎన్నుకోవడం అంటే ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంది కాబట్టి ప్రపంచంలోనే దేశాన్ని నంబర్ 1గా నిలబెట్టే స్థానంలో మరి బీజేపీ పార్టీ ఉన్నదని మరియు హిందుత్వం సనాతన ధర్మం కాపాడే ప్రయత్నంలో ఉంటూ మరియు బడుగు బలహీన వర్గాల అందరినీ అభివృద్ధి క్షేమం కోరే పార్టీ అని ప్రజలంతా నమ్ముతున్నారు కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆదరణ నెలకొంది. కావున ఇక్కడ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మాకు ఓటేసి
మా మద్దతు తెలిపినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్.